సినిమా పరిశ్రమలో నేడు నటన కోసం కానీ ఇంకే టాలెంట్ ఉన్నా కూడా విస్తారమైన ఛాన్సెస్ ఉన్నాయి. యూట్యూబ్ నుంచి మూవీస్ వరకు, ఓటీటీ నుంచి ఫేస్బుక్ వరకు ఎలాగైనా సరే డబ్బులు సంపాదించవచ్చు. కానీ గతంలో సినిమా పరిశ్రమలకు వెళ్ళడం అంటే జీవితంలో గ్యామ్లింగ్ ఆడినట్టే. పైకి మాత్రమే అందమైన రంగుల ప్రపంచం, ఇంత మీడియా లేదు, ఇంత కవరేజీ లేదు. కానీ వెండి తెరపై వెలిగిపోయే నటులను చూసి సామాన్య ప్రజలు వారు మాత్రమే యాక్టింగ్ చేయగలరు, వారే గొప్పవారనే భావనలో ఉండేవారు. కానీ ఒక చిరంజీవి, ఒక శ్రీదేవిని చూసి తాము సైతం నటులు కావాలని ఎంతో మంది వెండి తెర వైపు పరుగులు పెట్టేవారు. ఎందుకంటే ఏమీ లేని స్థాయి నుంచి వారు స్టార్స్ అయ్యారు. తామెందుకు కాలేమనే స్ఫూర్తి వారి నుంచి వచ్చేది. అలానే ప్రతి ఇండస్ట్రీ నుంచి అమితాబ్ ను చూసో, రజనీకాంత్ స్టార్డమ్ కు ఫిదా అయ్యో ఎంతో మంది సినిమా పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలానే నిషానూర్ కూడా తమిళనాడులో సినిమా స్టార్లకు ఉన్న ఫాలోయింగ్ చూసి తాను సైతం వెండి తెరపై వెలిగిపోవాలనుకుంది. తన వెంట కూడా అభిమానులు పడాలని, స్టార్ అయిపోవాలని అనుకుంది. అందం ఉంది, నటన ఎలాగూ వచ్చనే కాన్ఫిడెన్స్ కూడా ఆమెకు ఉంది. ఇక నిషానూర్ తమిళనాడులోని నాగపట్నంలో సెప్టెంబర్ 18, 1962లో పుట్టింది. నాటి హీరోయిన్లను చూసి కొత్తగా హీరోయిన్ గా వెలిగిపోవాలని నిషాకు కూడా ఆశ పుట్టింది. వెండితెర వెలుగుల్లో సినిమా రంగుల ప్రపంచంలో మునిగిపోయి డబ్బు పేరు సంపాదించుకోవాలనుకుంది. యావత్ తమిళనాడు తన గ్లామర్ కు ఊగిపోవాలనేది నిషా డ్రీమ్. అందుకోసం తానే ఒంటరిగా అందంగా తయారై సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి హీరోయిన్ కావాలి అనుకుంటున్నానని కలిసేది. అయితే ఆ రోజుల్లో కమల్ హాసన్ కొత్త హీరోయిన్లను తెగ పరిచయం చేసేవారు. ఆయన సినిమాల్లో విపరీతమైన ఎక్స్పోజింగ్ సీన్లు, బికినీలు వేసి మూవీని రంగులమయం చేసేవారు. అందుకే కమల్ హాసన్ సినిమాలకు ఆ రోజుల్లో యూత్ లో యమ పేరుండేది. రొమాంటిక్ సినిమాకు మసాలా దట్టించి సినిమాలు చేసేవారు. కమల్తో సినిమా చేస్తే స్టార్ అయిపోతాననే భావనలో నిషా ఉండేది. అయితే బాలాజీ అనే డైరెక్టర్ నిషా గ్లామర్ చూసి వావ్ అనుకున్నాడు. ఆమెకు స్క్రీన్ టెస్ట్ చేసి ఏకంగా తాను ఎంతో ఇష్టపడే ఇన్స్పిరేషన్ గా ఉన్న శ్రీదేవి మూవీ మంగళనాయకి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అందులో సరిత కూడా హీరోయిన్. అయితే అంత పెద్ద స్టార్ల మధ్య నిషాకు పేరు రాలేదు, పైగా చిన్న పాత్ర. దీంతో చాలా డిసప్పాయింట్ అయింది. కానీ మైలుకు మునుకాల్ అనే సినిమాలో నటించింది నిషా. సూపర్ గ్లామర్ పాత్రలో నటించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిలో పడింది. నాటి నుంచి ఆమెకు గ్లామర్ పాత్రలు వరుసగా క్యూ కట్టాయి. ఎంతలా అంటే ఏకంగా కమల్ హాసన్ పక్కన టిక్ 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 అనే మూవీలో మాధవి సారికలకు ఈక్వల్ క్యారెక్టర్లో నటించింది నిషా. ఆ తర్వాత రజనీకాంత్ నుంచి మమ్ముట్టి వరకు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. అయితే డబ్బు, గుర్తింపు వచ్చిన తర్వాత ఆమె చెడు స్నేహాలకు అలవాటైంది. విపరీతమైన పార్టీలు, రిలేషన్షిప్స్ తో కొన్ని అంది వచ్చిన సినిమాలను వదిలేసుకుంది. ఒకరిద్దరి మాటలు మాత్రమే నమ్మింది. బాలచందర్, విసు, చంద్రశేఖర్ లాంటి తమిళ అగ్రదర్శకుల సినిమాలో ఛాన్స్ వచ్చిన వారంతా సినిమా పరిశ్రమలో స్థిరపడిపోయారు. కానీ నిషా మాత్రం 3 భాషల్లో నటిస్తున్న కొంతమంది నిర్మాతలు ఆమెకు డబ్బును ఎరగా వేసి రిలేషన్షిప్ ను మెయింటైన్ చేశారు. వారి ఆనందం కోసం ఆమెకు సినిమా ఛాన్సులు కూడా రాకుండా నాశనం చేశారు. సరైన గైడెన్స్ లేక గొప్ప గొప్ప పాత్రలు చేతికి వచ్చినా కూడా కాలుతో తన్నుకుంది. అదృష్టం ఉన్న డిసిప్లైన్ లేకుంటే ఏమవుతుందో నిషాను చూస్తే తెలుస్తోంది. 1992 వరకు నిషాకు సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి. కెరీర్ లో స్థిరపడిపోయింది. కానీ ఆ తర్వాత మెల్లిగా ఛాన్సులు రావడం తగ్గిపోయాయి. అప్పటికే 10 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా కూడా స్టార్ హీరోలతో సినిమా ఛాన్సులు వదులుకోవడంతో, బి గ్రేడ్ నటులతో సినిమాలు చేయడం మూలంగా కొత్త వారు కూడా నిషానూర్తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో కెరీర్ మస్తకబారింది. ఎంతో మందికి ఫోన్లు చేసినా, సినిమా ఛాన్సులు అడిగినా కూడా మొహం తిప్పేసేవారు. ఎందుకంటే చాలా మంది నిర్మాతలు ఆమెకు శత్రువులుగా మారారు. ఒకరిద్దరు నిర్మాతలతో రిలేషన్షిప్ పెట్టుకుని పేరున్న వారి దృష్టిలో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. దీంతో కనీసం తనకు నటులు అనే వారెవరో కూడా స్నేహితులు లేకుండా పోయారు. ఎంతో కొంత సంపాదించుకున్న డబ్బు కాస్త కరిగిపోయింది. కొనుక్కున్న ఇల్లును కూడా అమ్మేసి అద్దెకు దిగి 1999 వరకు బాగానే గడిపింది. కానీ చిన్న పాత్రలు, ఆంటీ పాత్రలు చేసుకున్నా కూడా నిషా బాగానే బతకగలిగేది. కానీ ఓ నిర్మాత ఆమెను కోటీశ్వరురాలిని చేస్తానని ఏకంగా స్టార్ హోటల్స్ లో వ్యభిచారం చేయించాడు. ఆమె కూడా ఒక్క సినిమాలో నటించే డబ్బుల కంటే ఎక్కువగా వస్తున్నాయని ఆశపడింది. కానీ అది మోన్నాళ్ళ ముచ్చట అయింది. మొదట 50% తాను తీసుకుని మిగతాది నిషాకు ఇచ్చేవాడు. కొన్నాళ్లకు నీ డిమాండ్ పడిపోయిందని ఆర్డినరీ లాడ్జిల్లో ఆమెతో వ్యభిచారం చేయించాడు నిర్మాత. అక్కడ కూడా ఆమెకు సరిగా డబ్బులు ఇవ్వలేదు. లాడ్జ్ కిరాయి, భోజనాలు, కొత్త బట్టలు, మద్యంతో కళ్ళు మూయించేసేవాడు. నీ డబ్బు నా దగ్గర భద్రంగా ఉందని చెప్పి మోసం చేశాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు రూపాయి కూడా ఇవ్వకుండా మోహం చాటేశాడు. అంతేకాదు డబ్బులు అడిగితే వ్యభిచారం కేసులో ఇరికిస్తానని వెళ్ళిపోమన్నాడు. దీంతో చేసేది లేక తాను వ్యభిచారం కోపలోనే బ్రతకాల్సి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆ తర్వాత రూపాయి కూడా పెట్టుకుంది. కానీ వృత్తి మాత్రం అదే. ధర తక్కువ, పైగా హీరోయిన్ తో శృంగారం అంటే ఆ రోజుల్లో కొంతమంది తెలిసిన వారు ఎగబడేవారు. అలానే డబ్బులు లేని వారు కూడా ఎక్కువ డబ్బులిచ్చి నిషాతో
నిషాతో రాత్రి సమయం గడిపేందుకు తహతహలాడేవారు. అలానే కొంతమంది ఎయిడ్స్ ఉందని తెలియక నిషాతో సెక్స్ చేసి ఆమెకు అంటించారు. అన్‌ప్రొటెక్టెడ్ శృంగారం నిషా కొంపముంచింది. కొన్నాళ్లకు బలహీనం కావడంతో పాటు జ్వరం తగ్గకుండా ఉండడంతో ఓ డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకోగానే ఎయిడ్స్ పరీక్ష చేయించాడు. అది పాజిటివ్ రిపోర్ట్ రావడంతో సదరు డాక్టర్ మందులు రాసిచ్చాడు. జరిగిందేదో జరిగిపోయింది. మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే మందులు రాస్తున్నాను. వైరస్ శరీరంలో పెరగకుండా ఎక్కువ కాలం బతికేలా మీరు ప్రయత్నించండి. ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తుందని ధైర్యం చెప్పాడు. కానీ నిషా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తనకంటూ ఇల్లు కూడా లేదు. తన వల్ల మరో మనిషికి ఎయిడ్స్ రాకూడదని వ్యభిచారం మానేసింది. మందులు వేసుకున్నా కూడా మంచి ఆహారం లేకపోవడంతో ఇంకాస్త బలహీనంగా మారింది. దీంతో ఓ దర్గాలో కొంతమంది దాతలు వేసే డబ్బుతో రోజు అక్కడే భోజనం చేసి స్నానం చేసి దేవుడి దగ్గర బ్రతికింది. దర్గాలో పనిచేసేవారు, దర్గాకి వచ్చేవారు మిగతా భిక్షగాళ్లతో పాటు ఒకప్పటి హీరోయిన్ అని తెలియక ఆమెకు కూడా సాయం చేసేవారు. అయితే ఓ రోజు సినిమా పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ నిషాను గుర్తించాడు. ఆమెను అడగడంతో తన కష్టం చెప్పుకొచ్చింది. వెంటనే ఎన్జీఓలో పనిచేసే ఓ యువకుడి ద్వారా ఆమెను బయటపడేసి మంచి జీవితం ఇవ్వాలనుకుని తెగ ప్రయత్నించారు. కానీ ఎయిడ్స్ ముదిరిపోవడంతో వారు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తం దీనంగా బలహీనంగా లేవలేని స్థితికి వచ్చింది నిషా నూర్. ఆ తర్వాత ఆమె గురించి మీడియాకు తెలిసి సాయం చేయాలనుకుంది సదరు ఎన్జీఓ సంస్థ. అయితే డాక్టర్లకు చూపించగా ఏ ప్రయత్నం చేసినా నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారు. దీంతో ఆమెను తీసుకొచ్చి దర్గా దగ్గరే బయట ఉన్న ఓ షెడ్ కింద పడేశారు. ఆ తర్వాత అక్కడే వారం రోజుల తర్వాత మరణించింది నిషా నూర్. ఎక్కడో మొదలైన జీవితం ఓ నిర్మాత కారణంగా దారి తెప్పింది. లేదంటే ఆమె నేటికి వెండి తెరపై కనిపించేది. ఆమె తర్వాత వచ్చి రొమాంటిక్ పాత్రలు, శృంగార సన్నివేశాలు నటించిన మాధవి, సారికలు స్టార్లయ్యారు. సరైన గైడెన్స్ లేక నిషానూర్ మోసగాడికి చిక్కి ఎయిడ్స్తో ప్రాణాలు కోల్పోవడం బహు విచారకరం. ఈ కథ ఇప్పుడు మళ్ళీ వైరల్గా మారింది. అద్భుతమైన అందం, నటన ఉన్నా కూడా, గొప్పవారితో నటించినా కూడా బ్యూటీ క్వీన్ కాస్త ఇలా ఎయిడ్స్తో చనిపోవడం అంటే చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. సినిమా పరిశ్రమలో మంచి స్నేహాలు లేకుంటే ఇలానే జరుగుతుంది అనడానికి మరో బెస్ట్ ఎగ్జాంపుల్ నిషా లైఫ్. మరి నిషా లైఫ్ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.